ఇది కృష్ణా జిల్లా తరఫున డిస్టిక్ లెవెల్ బాలల సైన్స్ కాంగ్రెస్ 29th NCSE ప్రోగ్రామ్ కోసము ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది. సో ఇప్పుడు ఈ మీటింగ్లో ఉన్న మీరందరూ కూడా కృష్ణా డిస్టిక్లో మొదటిగా ఆన్లైన్ చేసుకొని దాని తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ పేపర్స్ను బుక్లెట్స్ను మరి మీ డిఓ ఆఫీసులకు పంపేయటం జరిగింది. వాటిలో ఉన్నటువంటి బెస్ట్ అనగా ఒక NCSE ప్రాజెక్ట్ ఎలా ఉండాలో అలా ఎవరైతే ప్రాజెక్ట్ని తయారు చేశారో వారందరికీ డివిజనల్ లెవెల్లో మరి ప్రొఫెసర్స్ తర్వాత జడ్జిమెంట్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో విన్ అయ్యి దీస్ ఆర్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది కృష్ణా జిల్లా అనుకున్నప్పుడు ఆ డివిజన్స్ నుంచి జిల్లాకి ప్రమోట్ చేయటం జరిగింది మీ అందరినీ. సో మీ అందరికీ కంగ్రాట్స్. కష్టపడిన గైడ్ టీచర్స్, ఆ పాఠశాల HMs అందరికీ, పేరెంట్స్కు ధన్యవాదాలు. సో ఇక్కడ నుంచి మనకు మంచి కాంపిటీషను. మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో బాలల సైన్స్ కాంగ్రెస్ మీద ఈ సంవత్సరం అయితే దాదాపు 500 మంది ఉపాధ్యాయులకు డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అనేది ఓరియంటేషన్ చేసాం మనం. సో దానికి అనుకూలంగానే దాదాపు 500 పైన సుమారు 600 ప్రాజెక్ట్స్ అనేవి మనకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు. అందులో చాలామంది, కొంతమంది బుక్ రూపంలో, కొంతమంది పేపర్ రూపంలో సబ్మిట్ చేశారు. ఇప్పుడు అందులో నుండి బెస్ట్ వచ్చిన మీరు ఒక 43 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. సో ఈ 43 ప్రాజెక్ట్స్ను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓరియంటేషన్ కాంపిటీషన్కి మిమ్మల్ని తయారు చేయబోతాం. సో దీంట్లో మనకు కావలసిన విషయాలు ఏంటో అందరూ ఒకసారి జాగ్రత్తగా వినండి. ముఖ్యమైనవి 4 విషయాలు. మన డివిజన్ లెవెల్ ఆర్పీస్ అందరూ మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడి ఉంటారు. అయినా మరొకసారి గుర్తు చేస్తున్నాము, పదే అవసరమైన టాపిక్ అదే. కాబట్టి మీకు ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అనేది మనకు సంధ్యశ్రీ మేడం గారు 15 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ జాయిన్ అవ్వడం కోసం మరొకసారి మధ్యాహ్నం 2 to 3 కూడా ఇంకొక క్లాస్ని కండక్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు 12:30 క్లోజ్ అయిపోతుంది ఈ క్లాసు. సో దీనికి అవకాశం కల్పించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అవనిగడ్డ ప్రిన్సిపాల్ గారికి, అలాగే వారి స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. ముందుగా మేడం నేను కొన్ని విషయాలు చెప్పి మీకు అప్పగిచ్చేస్తాను. ఇక్కడ మొదటిగా మనకు కావలసిన ప్రాజెక్ట్స్ ఏమిటి అన్నప్పుడు ఎవరి ప్రాజెక్టు డివిజన్ లెవెల్ నుండి డిస్టిక్ వచ్చిందో దాన్నే డెవలప్ చేయాలి ఒకటి. రెండవది ఇక్కడ లాగ్ బుక్ అవసరమైంది మనకి. లాగ్ బుక్ అనగా మీరు తయారు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుని మీరు ఎన్ని రోజులు చేశారో, ప్రతిరోజు ఏమైతే చేశారో అది ఒక 200 pages లాంగ్ వైట్ నోట్ బుక్లో రాసి ప్రతిరోజు ఆ పేపర్ పైన స్టూడెంట్, టీచర్ సిగ్నేచర్స్ ఉండాల్సి ఉంటుంది దాని మీద. అది లాగ్ బుక్ అంట, ఒక రఫ్ బుక్ లాంటిదే. బట్ స్టూడెంట్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి దాని కింద ప్రతిరోజు స్టూడెంట్, టీచర్ సిగ్నేచర్స్ ఉంటాయి. లాస్ట్లో HM సిగ్నేచర్ ఉంటుంది ఆ నోట్స్లో. అలాగే మీరు ఆ నోట్స్ ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, కాలేజీ ప్రొఫెసర్ని కలిశారు, డాక్టర్ని కలిశారు, ఇంజనీర్స్ని కలిశారు, ల్యాబొరేటరీస్కి వెళ్ళారు. సో ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ఆ నోట్స్లో కూడా వారితో సైన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈజ్ లాగ్ బుక్. దానికి ఒక 10 marks ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పార్ట్. ఇక రెండవది ఆ లాగ్ బుక్ బేస్ చేసుకొని మీరు ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్ చేశారో ఈ 30 days లేదా 2 నెలల్లో దాన్ని ఒరిజినల్ బుక్ అంటాము. దాంట్లో సర్టిఫికేట్స్ ఉంటాయి, ఒరిజినల్ ఫొటోస్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ కూడా ఏ ఇంటర్నెట్లోనూ సేకరించిన ఏ ఫోటోని ఆ బుక్లో ఉంచవద్దు. ఓన్లీ మీరు స్టూడెంట్, టీచర్ కలిసి ఎక్కడెక్కడికైతే వెళ్ళారో, ఏ ప్లేస్ విజిట్ చేశారో, ఏ పదార్థాలు తయారు చేశారో అవన్నీ ఫొటోస్ తోటి ఆ బుక్లో ఉండాలి. కొన్ని సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. అవన్నీ మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూడవది ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఫొటోస్ తోటి, కొన్ని సైడ్ హెడ్డింగ్స్ తోటి 4 ఫ్లో చార్ట్స్ను తయారు చేసుకోండి. అవి ఎఫెక్టివ్ రైటింగు, కలర్ఫుల్గా ఉంటే మంచిది. 4 కంటే ఎక్కువ షార్ట్స్ ఉపయోగించకూడదు. 1-2 షార్ట్స్ కూడా వాడచ్చు, కానీ మ్యాక్సిమం 4 షార్ట్స్నే వాడాలి. అది నియమం. 4వ అంశము, ప్రతి స్టూడెంట్కు 6 నిమిషాలు సమయం ఇవ్వబడుతుంది. 6 నిమిషాలలో తను తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ ఏమిటో, అంటే ఏ ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు, దానికి ఆల్రెడీ ఉన్న సొల్యూషన్ ఏంటి, మీరు కొత్తగా చెప్తున్న సొల్యూషన్ ఏంటి, అది ఎంతమందికి ఎలా ఉపయోగపడుతుందో, మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి ఆ స్టూడెంట్ 6 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు 2 నిమిషాలు జడ్జెస్ ఆ ప్రాజెక్ట్ పైన
వైవా క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. ఇది ఒక స్టూడెంట్కి ఇవ్వబడుతున్నటువంటి మొత్తం ప్రాజెక్ట్ 8 minutes. సో మాక్సిమం ఒక స్టూడెంట్కి 10 నిమిషాల టైంలో తన కార్యక్రమం అంతా అయిపోతుంది. చాలా పకడ్బందీగా ఒక స్టేట్ నేషనల్ లెవెల్ సైన్స్ ఫేర్ ఎలా జరుగుతుందో ఈసారి జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ అలాగే జరగబోతుంది. ఇవి 4 విషయాలను ప్రతి టీచర్ గుర్తుపెట్టుకోవాలి. 5వది, మీరందరూ మన ఓరియంటేషన్ ఇచ్చినప్పుడు డివిజనల్ లెవెల్కి వచ్చేటప్పటికి లేదా జిల్లా స్థాయికి వచ్చేటప్పటికి మనం పేపర్ మీద హ్యాండ్ రైటింగ్ రాసి పంపించమని చెప్పాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా సెలెక్ట్ అయిన వారు స్టేట్ లెవెల్కి వెళ్తారు. అలాగే జిల్లాకు వచ్చిన వారందరినీ డాక్యుమెంటేషన్ చేయడం కోసము ఆప్కాస్ట్ వారు ఓపెన్ ఫైల్ అడుగుతున్నారు. కాబట్టి అందరూ మీ ప్రాజెక్ట్స్ను ఖచ్చితంగా టైప్ చేయాలి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. చెప్పేది తెలుగు చెప్పొచ్చు, ఇంగ్లీష్ చెప్పొచ్చు, కానీ ఒరిజినల్గా కంప్యూటరైజ్ చేయాలి. మొత్తం ప్రాజెక్టును మెయిన్ బుక్ అంతా కంప్యూటరైజ్ చేయాలి. ఫొటోస్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ప్రింట్ చేసి 3 కాపీలు తయారు చేసుకోవాలి. మీరు ఒకటి రేపు ఒక కాపీని నాకు పంపించాలి, ఒకటి మీరు రేపు జడ్జికి అందిస్తారు, ఒక కాపీ మీ దగ్గర ఉంటుంది. సో జడ్జెస్కి ఇచ్చిన కాపీస్ సెలెక్టెడ్ అన్ని స్టేట్కి వెళ్ళిపోతాయి. ఒక ప్రాజెక్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో నా దగ్గర ఉంటుంది, ఒకటి మీ దగ్గర ఉండాలి. అంటే 3 కాపీలను మీరు అన్ని ఒరిజినలే, ఇవి జిరాక్స్లు కాదు. 3 కాపీలను తయారు చేసి స్పైరల్ బైండ్ చేసుకొని దగ్గర పెట్టుకోమని మనవి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా. ఆ కష్టానికి ఫలితంగా మంచి ప్రోడక్ట్స్, మంచి ప్రాజెక్టులు ఈసారి ఎప్పుడూ లేని విధంగా మనకు వచ్చాయి జిల్లాలో. ఆ ప్రాజెక్ట్స్ అన్ని అదే క్వాలిటీతో పై స్థాయికి చూపించినట్లయితే మేడం స్టేట్ లెవెల్ మన జిల్లాలో జరుగుతుంది. కాబట్టి ఒక ప్రాజెక్టు అన్ని జిల్లాలు 13 ప్రాజెక్టులే స్టేట్కి వెళ్తాయి, కానీ మన జిల్లా తరఫున 14 ప్రాజెక్టులు స్టేట్కి పంపించడానికి అవకాశం ఉంది. ఆ 14 ప్రాజెక్టులు దేనికదే బెస్ట్ ప్రాజెక్టుగా ఉండాలనేది మనవి. దానికోసమే ఈ ప్రయత్నం అంతను. ఆ 14 ప్రాజెక్టుల్లో 2 ప్రాజెక్ట్స్ నేషనల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒకటి గ్యారంటీగా వెళ్తుంది. 2వ ప్రాజెక్టు వెళ్ళాలంటే బాగా క్వాలిటీ ఉండాలి, చేయాలి. ఇంకొక 6వ పాయింట్ ఉంది. స్టూడెంట్స్ అందరినీ ఈ రోజు నుంచి జిల్లా కాంపిటీషన్ అయిపోయే వరకు ప్రతిరోజు అదే ప్రాజెక్టుని ఇచ్చి ఆ ప్రాజెక్టుని పిల్లలతోటి, టీచర్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయించండి. పదే ఎక్స్ప్లెయిన్ చేయించండి. తను ఆ ప్రాజెక్టుని 100కి 100% 6 నిమిషాలు కాదు 3 నిమిషాలు చెప్పగలిగేటట్టు ఉండాలి. ఆ వాయిస్ అవనండి, వొకాబులరీ అవనండి, తన యాటిట్యూడ్, నిలబడే స్వభావం అనేండి, ఎక్స్ప్లెనేషన్ ఇది బాగా ఇంప్రూవ్ అవ్వాలి. మన స్టూడెంట్స్ దగ్గర మీరు టీచర్లు కష్టపడి ప్రాజెక్ట్ తయారు చేశారు, స్టూడెంట్ ఎక్స్ప్లెనేషన్ కొంత నెగిటివ్గా కనపడుతుంది కొన్ని ప్రాజెక్టులో. కాబట్టి ఈ రోజు నుంచి ఆ పిల్లలకి వేరే వర్క్ ఇవ్వకుండా హెచ్ఎం గారిని అడిగి, మరి ముఖ్యంగా గైడ్ టీచర్స్ హెచ్ఎం పర్మిషన్ తీసుకొని, మిగతా టీచర్ల పర్మిషన్ తీసుకొని ఆ పేరెంట్స్ని అడిగి ఆ పిల్లలకు ఈ వర్క్నే కేటాయించండి, పదే చెప్పించండి అని. గొప్ప విషయం లేదు, వేరే స్కూల్లో వేరే నేషనల్కి వెళ్ళేవారు పదే చెప్పించండి. ఆ ప్రాజెక్టులో వాళ్ళు మంచి నిపుణాతులుగా తయారవుతారు. ఎంత కష్టపడి మనం 2 నెలలుగా ఇంత కష్టపడి ప్రాజెక్ట్ తయారు చేసామో అదే క్వాలిటీ మనం స్టేట్కి వెళ్ళకపోయి, కానీ మన ప్రాజెక్టులు అన్ని బాగున్నాయని అందరూ అనుకునే విధంగా. ఎందుకంటే ఇంకొక విషయం చేయబోతున్నా ఈసారి నేను, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటినీ జడ్జిమెంట్ అయిపోయిన వెంటనే బయటకు వస్తారు. 100 మంది విద్యార్థులు ఒక హాల్లో ఉంటారు. ఆ హాల్లో విద్యార్థులందరికీ ప్రతి పిల్లవాడు తన ప్రాజెక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది వీడియో లైవ్ ఇవ్వబడతా ఉంది, అందరికీ ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ క్వాలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ జిల్లాలో ఎంత కష్టపడ్డారో ఆ గైడ్ టీచరు ఆ పాఠశాల పేరు చెప్తూ లైవ్ ప్రోగ్రామ్తో అన్ని జిల్లాలో అన్ని పాఠశాలకు కూడా ఆ రోజే వెంటనే వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి మీరు ఆ పిల్లల్ని బాగా తయారు చేయాలనేది నా మనవి. సో ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేయాలి, ఏమి ఎవిడెన్స్ అనేవి చంద్రశ్రీ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి బిఫోరు మరి గవర్నమెంట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఆఫ్ అవనిగడ్డ ప్రిన్సిపల్ మేడం గారు మీ అందరితోటి ఒక 2 నిమిషాలైనా ఇంటరాక్ట్ అయిన తర్వాత సంధ్యశ్రీ మేడం గారు ఈ క్లాస్ తీసుకుంటారు. మీ అందరూ ఇంకా ఇప్పటికి 18 జస్ట్ ఒక 20 మంది కూడా లేరు, 40 ప్రాజెక్టులు ఉన్నాయి. 40 మంది పిల్లలు, 40 మంది టీచర్స్, హెచ్ఎంసీని కూడా మధ్యాహ్నం 2ంటికి జాయిన్ అవ్వమని మనవి. పదే ఇలాంటివన్నీ మీకు ఓరియంటేషన్ ఇవ్వబడతా ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ఆల్రెడీ సెకండ్ డేకి వచ్చాం మనం. మనం 7, 8, 9 తారీఖుల్లో మనం ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయాలనేది ప్లాన్లో ఉన్నాం. కాబట్టి మీరు అందరూ రెడీ. సంధ్యశ్రీ మేడం గారు ప్రిన్సిపాల్ గారికి ఇవ్వండి. వెల్కమ్ మేడం. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. Good morning, sir. First of all, I congratulate all students and their teachers who came to the second level. ఇక్కడ సంధ్యశ్రీ గారి చెప్పినప్పుడు యాక్చువల్గా ఆవిడకి అడిషనల్ బర్డెన్ అని ఆవిడ ఫీల్ అవ్వలేదు. చాలా సంతోషంగా ఇట్లా పిల్లలకు సహాయం చేయడానికి ఒప్పుకున్నారు.
ఇప్పుడు మేడం గారి ఎంతూజియాజం అంతా మిగతా టీచర్స్ కూడా గమనించి, అంతే ఇప్పుడు మేడం గారు ఇచ్చిన గైడెన్స్ని చక్కగా ఫాలో అయ్యి తప్పకుండా మన జిల్లాకి నేషనల్ లెవెల్లో ప్రైజ్ వచ్చేలాగా చేయాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. అలా చేయటం కోసం మా కాలేజ్ తరపు నుంచి మీకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా, ల్యాబొరేటరీ కానీ లేకపోతే ఇంకేదైనా సహాయం కావాల్సి వచ్చినా అవనగడ్డ అందించడానికి ముందుంటుందని చెప్పడానికి ఈ సందర్భంగా సంతోషిస్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ మేడం. టీచర్స్ అందరూ విద్యార్థులకి మనవి, సంధ్యశ్రీ మేడం గారు డివిజన్ లెవెల్ కాంపిటీషన్ జడ్జిమెంట్కి వచ్చారు. దాంతోపాటు మీకు ఇంకో విషయం ఏంటంటే, మేడం గారి యొక్క వాల్యుబుల్ సందేశాన్ని వింటూ మధ్యాహ్నం సెషన్లో ప్రతి స్టూడెంట్తో మాట్లాడతారు మేడం. మీ ప్రాజెక్ట్ ఏంటని చెప్పి ఆ ప్రాజెక్ట్ గురించి 2 నిమిషాలు ప్రతి స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతారు. మీరందరూ రెడీగా ఉన్నట్లయితే ఆ కార్యక్రమం విజయవంతంగా ముగుస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒక మరి లంచ్ టైం కాబట్టి 10 minutes మేడం మాట్లాడి దీన్ని క్లోజ్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. నాకు వేరే ఆన్లైన్ క్లాస్ ఉంది, నేను లీవ్ అవుతున్నాను, మీరు ఫాలోఅప్ చేయండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే సార్. డివిజన్ లెవెల్లో ఆల్రెడీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఫస్ట్ థింగ్, డివిజన్ లెవెల్లో ఆల్రెడీ మనం ఒక స్టేజ్ దాటుకుని వచ్చేసాం కదా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళేసరికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆ బేసిక్గా మనం ఫాలో అవ్వాల్సిన లైన్స్ అయితే ఇప్పుడు చెప్తాను ఒక 15 minutesలో. ఆఫ్టర్ దట్ వీ విల్ మీట్ అగైన్ at 2 o'clock విత్ యువర్ స్టూడెంట్స్. అది మధ్యాహ్నం సెషన్. ఎందుకంటే ఇండివిజువల్గా మీ ప్రాజెక్ట్లో ఒక డివిజనల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇంకా ఫర్దర్ అడ్వాన్స్మెంట్ ఏమన్నా చేయడానికి అవకాశం ఉందా అనేది ఒకటి చూసుకుని, దాని పరంగా మీకు వచ్చిన డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు నన్ను అడగచ్చు. జనరల్ ఇంటర్ప్రిటేషన్స్ నేను ఇస్తాను మీకు. బట్ మీ ప్రాజెక్ట్ పరంగా ఏమన్నా చేయడానికి మీకు ఎక్కడన్నా ఒక ల్యాబ్స్ కానీ ఒక ఫ్లా కానీ అనిపిస్తే నన్ను అడగచ్చు. నాకు తెలిసినంత వరకు నేను దాన్ని గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి డివిజనల్ నుంచి డిస్ట్రిక్ట్కి వెళ్ళినా, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వెళ్ళినా మధ్యలో ఎంత స్పాన్ టైం ఉన్నదనేది చూస్తారండి. మధ్యలో ఎంత స్పాన్ టైం అంటే, సపోజ్ మనకి మన 29th డివిజనల్ లెవెల్ అయిపోయింది. డిస్ట్రిక్ట్ లెవెల్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఆన్ 7th ఐ థింక్. అంటే ఒక 9 days ఆఫ్ టైం, 8 days ఆఫ్ టైం మనకు ఉన్నప్పుడు 8 daysలో వీళ్ళు అడ్వాన్స్మెంట్ ఏం చేశారన్నది ఫస్ట్ అసెస్మెంట్ చేస్తారు అక్కడ జ్యూరీ కూర్చున్న వాళ్ళు. అంటే ప్రాజెక్ట్ని ఇక్కడితో ఆపేస్తున్నారా, దొరికిన ప్రతి నిమిషాన్ని మళ్ళీ ప్రాజెక్ట్ కోసం యూటిలైజ్ చేసుకొని దీనిలో ఇంకేమన్నా అడ్వాన్స్మెంట్, ఇంకేమన్నా ఫర్దర్ అడిషనల్ టాపిక్ ఏమన్నా కలుపుదామని, ఆ టాపిక్ ఇన్ ద సెన్స్ మీ టాపిక్కి డీవియేట్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ దీనికి ఏమన్నా యాడ్ చేసుకోగలుగుతున్నారా అని చూస్తాం. అంటే టైం మధ్యలో పెరిగిన కొద్దీ ఇక్కడ అడ్వాన్స్మెంట్ పర్సంటేజ్ ఎంత అనేది గ్యారంటీగా చెక్ చేస్తాం మేము. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా పెడదామనుకున్న ఉద్దేశమే అది. ఎందుకంటే టైం మనం ఇచ్చినప్పుడు ఇలా అడ్వాన్స్మెంట్ మేము చూస్తామనేది టీచర్స్కి కరెక్ట్గా వెళ్ళిందో లేదో నాకు తెలియదండి. సో వాళ్ళకి ఆ విషయం చేరవేస్తే ఈ 5 daysలో ఉన్న దాన్ని ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేసుకుంటారు అని. యాక్చువల్గా మనందరికీ తెలుసు, డివిజనల్ లెవెల్లో ఏం చూపించామో అదే స్టేట్ లెవెల్లో, అదే నేషనల్ లెవెల్లో చూపిస్తే కరెక్ట్ కాదు కదా. అంటే రోజు రోజుకి ఒక సైన్స్ ప్రాజెక్ట్ అనేది ఎన్సిఎస్సికి సంబంధించి సైన్స్ ప్రాజెక్ట్ అనేది రోజు రోజుకి అది ఇంప్రొవైజ్ అవుతూ ఉండాలి. అంటే నిన్న చెప్పిన లెసన్ కంటే ఇవాళ ఎఫెక్టివ్గా చెప్తాం. అట్లనే నిన్న చూసిన ప్రాజెక్ట్ కంటే ఇవాళ మరొక ఎఫెక్టివ్ కోణం అందులో కనిపించాలి. సో మధ్యలో ఉన్న పీరియడ్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా అంత పర్సంటేజ్ ఆఫ్ మోడిఫికేషన్, అడ్వాన్స్మెంట్ జరిగిందా లేదా అనేది క్రాస్ చెక్ చేస్తాం. కాబట్టి మొన్నటి దాంతో దయచేసి ఫుల్ స్టాప్ పెట్టద్దు. మొన్న జరిగింది కేవలం కామా మాత్రమే. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొద్దీ దానిలో అడ్వాన్స్మెంట్ చూపించాలి. కేవలం దానికోసమే ఈ డయాస్ తీసుకోవడం జరిగింది నేను. తర్వాత ఇప్పుడు బహుశా పిల్లలకి లంచ్ టైం అనుకుంటాను. మొన్న గమనించిన చిన్న చిన్న ల్యాబ్సెస్ అందరికీ చెప్తానండి ఒకసారి. కొంతమంది పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే ప్రజెంటేషన్ విషయానికి వస్తే కొంతమంది పిల్లలు ప్రాజెక్ట్ చాలా స్టఫ్డ్గా ఉంది, బట్ వాళ్ళ ప్రజెంటేషన్ తడుముకుంటూ చెప్తున్నారు. అదొక్కటి అవాయిడ్ చేయండి. అంటే ఎవరి పిల్లలు ఎలా చెప్పారో బహుశా మీరు ఆ పిల్లలు మమ్మల్ని ఫేస్ చేస్తున్నప్పుడు మీరు స్కూల్లో పక్కనే ఉన్నారు కనుక మీ పిల్లల్ని మీరు చూశారు కాబట్టి కరెక్ట్గా నేను నేమ్స్ అయ్యి ఐడెంటిఫై చేయలేను ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్. కొంతమంది మాత్రం ప్రాజెక్ట్ చాలా స్ట్రాంగ్ ఉండి కూడా వాళ్ళ ప్రజెంటేషన్లో మిస్ అయిన సందర్భాలు కొన్ని కనపడ్డాయి. రెండోది, స్టూడెంట్ ఓవర్ ప్రిపరేషన్ ఉండటం మూలంగా, అంటే బాగా కాన్ఫిడెంట్గా ఉండేసి ఫాస్ట్గా దాన్ని చెప్పేస్తున్నారు తప్ప టార్గెట్ పాయింట్ కాకుండా, అంటే వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ ఫాస్ట్గా 10 minutes ఇస్తారు కదా, 10 minutesలో నేను మొత్తం చెప్పేయాలని తాపత్రయంతో చెప్తున్నారు తప్ప
ఏ పాయింట్‌ని ఎంఫసైజ్ చేయాలి అనేది ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యారండి పిల్లలు. అది ఒకటి వాళ్ళని చెయ్యండి. మీకు ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పిందేంటంటే, క్లాస్ అని నేను అనను. ప్రీవియస్ ఇంటరాక్షన్. సారీ. ప్రీవియస్ ఇంటరాక్షన్‌లో కూడా నేను చెప్పిందేంటంటే, కొన్ని నెలల మన శ్రమ 10 నిమిషాల్లో జడ్జ్ చేయబడతది. సో, ఆ 10 నిమిషాలు ఒక స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటది. మన శ్రమ మొత్తం ఒక ఎత్తయితే, ఆ 10 నిమిషాల్లో స్టూడెంట్ చెప్పే విషయం ఒక ఎత్తు కాబట్టి, స్టూడెంట్ ఎక్కడ మిస్ కాకుండా, అలాగని మొత్తం రిప్రజెంట్ చేయటం మాకు విషయం కాదు. వాట్ ఆర్ ద పాయింట్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. ఆల్సో ప్రతి ప్రాజెక్ట్‌కి ఒక కీ పాయింట్ అయితే ఉంటది కదా! ఆ కీ పాయింట్‌ని కరెక్ట్‌గా పట్టుకోవాలి. ఇంకొక విషయం గమనించిందేంటంటే, అది పట్టుకోకుండా ఏంటంటే, మొత్తం ఏదైతే చదువుకొచ్చారో అదంతా చాలా కాన్ఫిడెంట్‌గా గబగబా చెప్పేయాలి, మొత్తం చెప్పేయాలి తాపత్రయంతో ఫాస్ట్ అప్ చేస్తున్నారు. దానిలో ఎప్పుడైతే ఫాస్ట్‌గా మాట్లాడతామో మన వాయిస్ క్లియర్‌గా ఉండదు. మన కాన్సెప్ట్ క్లియర్‌గా ఉండదు. కాబట్టి అక్కడ ఒక మిస్సింగ్ జరిగింది. మూడో విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పేటప్పుడు ఇంట్రడక్షన్‌తోనే ఒక 5 మినిట్స్ అయిపోతుంది. అంటే మన సైన్స్ ప్రాజెక్ట్‌లో ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వాలంటే ప్రాబ్లమ్ గురించి పూర్తిగా తెలియాలి. అది కరెక్టే. కానీ మనం ఏ వర్క్ అయితే చేసామో దానికి ఎక్కువ టైం పెట్టాలి. ఆ పిల్లలు చెప్పేటప్పుడు మాక్సిమం టైం ఇంట్రడక్షన్, ఇక్కడ ఆ ప్రాబ్లమ్ చూసాము, ఆ ఏరియాలో ఆ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ వల్ల ప్రపంచంలో ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇట్లాంటి తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ గ్యాదర్ చేస్తున్నారు. అలా కాకుండా అది చెప్పొద్దు అని నన్ను చెప్పిన తర్వాత ఎక్కువ టైము మన ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ట్రై చేయండి. మన ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి అంటే ఇప్పుడు సపోజ్ దోమల బెడద అనే దాని మీద ఎక్కువ వచ్చింది మొన్న. దోమల వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి అనేది, దోమల వల్ల ఎన్ని జబ్బులు వస్తున్నాయి అనేది ఎక్కువసేపు చెప్తున్నారు తప్ప, ఆ దోమల్ని తీసేయడానికి ఆ సొల్యూషన్ ఏం చెప్పారు, సైంటిఫిక్ సొల్యూషన్ అనేది చెప్పడానికి చాలా తక్కువ టైం తీసుకున్నారు. అది తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు. కానీ అంతకంటే టైం మేము ఎక్కువ ఇవ్వం కదా. అప్పుడు ఏమైంది, మెయిన్ పాయింట్ మిస్ అయిపోతుంది. అది డివిజనల్ లెవెల్ వరకు ఓకే. బట్ డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసరికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న పాయింట్ని కూడా చాలా కీన్గా చూస్తాం అక్కడ. సో ఆ ఒక్క చిన్న పాయింట్ దగ్గర కూడా మిస్ కాకూడదు అనేది ఒక ఉద్దేశం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డాక్యుమెంటేషన్ అనేది నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్కి ఒక ఆయువు పట్టు. అంటే 100 మార్క్స్ దీనికి వెయిటేజ్ ఇవ్వదలుచుకుంటే 60% ఆఫ్ ది వెయిటేజ్ ఒక డాక్యుమెంటేషన్కే ఇస్తాం మనం. ఆ డాక్యుమెంటేషన్కి ఇస్తున్నాము అంటే ఆ డాక్యుమెంటేషన్లో పిల్లలు కొన్ని చేసిన విషయాలు పెట్టడం మర్చిపోయారు. సో సేమ్ బుక్లెట్ దయచేసి ఇక్కడ ప్రజెంట్ చేయొద్దు డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఇట్ షుడ్ బి మోడిఫైడ్. కొన్ని ఇలా చేస్తే అవుతుందండి, అలా చేస్తే అవుతుందండి, ఏదో ఈ సో అండ్ సో సొల్యూషన్తో మన దోమల్ని తగ్గించవచ్చు నాకు కుర్రాడు చెప్పాడు అనుకోండి. తగ్గించవచ్చు అంటే నీ ప్రోడక్ట్ ఏదైతే తయారు చేసావో అది నువ్వు తీసుకెళ్ళి ఆ ఏరియాలో వాడి చూసావా, వాడి చూసినప్పుడు తగ్గిన విషయం నువ్వు గుర్తించావా, గుర్తించిన దానికి అథెంటికేషన్ ఏమన్నా ఉందా అంటే వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఇచ్చిన సొల్యూషన్ చాలా గొప్పగా ఉంది, కానీ ఆ సొల్యూషన్ కరెక్ట్ అనే విషయం మనకు ఎవరు చెప్పాలి? ఎవరో ఒకళ్ళు అథెంటికేషన్ కావాలి కదా. సపోజ్ ఒక ఫుడ్ అనాలిసిస్ చేసామంటే ఫుడ్ అనాలిసిస్ రిపోర్ట్ అందులో లేదు, డాక్యుమెంటేషన్ ఆ బుక్లో లేదు. మీరు ఏ బుక్ అయితే అక్కడ సబ్మిట్ చేశారో ఆ బుక్లో లేదు. అంటే పిల్లలు మాకు ఆఫ్లైన్ కనపడితే ఇంకా కొంచెం అడిగుండేవాళ్ళం, ఆన్లైన్ కనపడ్డారు కాబట్టి బుక్ని ఇక్కడ చూస్తూ వాళ్ళని ఆన్లైన్లో క్వశ్చన్స్ చేశాం. చేస్తే వాళ్ళేమో మేము వెళ్ళామండి తీసుకొచ్చామండి అంటున్నారు. ఆ సర్టిఫికేట్ మా దగ్గర తీసుకొచ్చామండి, ఫలానా డాక్టర్ గారిని కలిసాము తీసుకొచ్చామన్నారు. ఫలానా డాక్టర్ గారిని కలిసి తీసుకొచ్చిన విషయం నేను ఇక్కడ కనపడాలి కదా నాకు బుక్లో, బట్ నాకు కనిపించలేదు. నేను చూసిన ప్రాజెక్ట్స్లో కొన్నిటికి, అన్నిటికీ అలా ఉందని చెప్పను, కొన్నిటికైతే కనిపించలేదు. సో ఆ ఒక్క చిన్న పాయింట్ కూడా మరి కాంపిటీషన్ పెరిగే కొద్దీ అలాంటి చిన్న పాయింట్స్ కూడా మేము పట్టుకుంటాం కాబట్టి అదొకటి అవాయిడ్ చేసేయండి. దానిలో ఏ రిపోర్ట్స్ అయితే సపోర్టింగ్గా పెట్టాలో ఆ రిపోర్ట్స్ పెట్టండి. అంటే మాస్గా నేను ఈ రిపోర్ట్ దీనికి అని చెప్పలేను, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా ఒక ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడినప్పుడు మేము ఈ సోకాళ్ళు ప్రాజెక్ట్ చేసాం, ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏం అవసరం అవుతాయి అని మీరు అడిగితే దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇవి పెట్టాలి అని చెప్పొచ్చు. ఎందుకంటే మాస్ మీద 40 ఎక్స్పెరిమెంట్స్ గురించి నేను చెప్పలేను కదా. ఆ డాక్యుమెంటేషన్ ఒకటి మిస్ అయింది. తర్వాత ఎవరో ఒక పాప తీసుకొచ్చింది, ఒక డాక్టర్ గారితో కూడా మేము సర్టిఫై చేయించామండి అని చెప్పింది. ఏదో టీత్ తాలూకు ఒక చిన్న సొల్యూషన్, న్యాచురల్ సొల్యూషన్. ఇప్పుడు ఆ సొల్యూషన్లో ఒక డాక్టర్ గారితో సర్టిఫికేట్ తీసుకొచ్చారు, ఆ డాక్టర్ గారు సర్టిఫై చేశారు, దిస్ ప్రోడక్ట్ మే బి లాంచ్డ్ అనేసి ఒక చిన్న పాజిటివ్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. కానీ ఆ డాక్టర్ గారు ఎవరు అని అడిగాను, అడిగితే వాళ్ళని మాట్లాడుతూ పుస్తకం చూస్తున్నాం కదా, పిహెచ్సి అని అదేదో ఊరు కనిపించింది, ఊరి పేరు కూడా గుర్తులేదు నాకు, ఏదో ఊరి పేరు పిహెచ్సి తాలూకు డాక్టర్ గారు అని ఉంది.
ఓకే. తన స్టాంప్ కూడా ఉంది కాబట్టి ఓకే. ఇట్ ఈస్ రిలయబుల్ కాదని అంటలేదు. బట్ మన ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? పంటికి సంబంధించింది. ఆ డాక్టర్ గారు ఒక డెంటిస్ట్ అవునా కాదా అని క్లారిటీ లేదక్కడ. పీహెచ్‌సీ అనగానే జనరల్‌గా పీహెచ్‌సీ తాలూకు డాక్టర్ గారు ఒక గైనకాలజిస్ట్ ఉండొచ్చు, ఒక కార్డియాలజిస్ట్ ఉండొచ్చు, లేదా ఆర్థోపెడిస్ట్ ఉండొచ్చు, ఒక డెంటిస్ట్ ఉండొచ్చు. ఎవర్ ద పర్సన్ మేబీ తన స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఏంటనేది మనకు తెలియదు. ఏ స్పెషలిస్ట్ అనేది తెలియదు. సో, మన పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి రిలేటెడ్‌గా ఉన్న డాక్టర్ నుంచి తీసుకురండి. ఒక డివిజనల్ లెవెల్‌లో డాక్టర్ సర్టిఫికేట్ అది పెట్టారంటే సరిపోతది. బట్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అది సరిపోదు. ఖచ్చితంగా అది ఒక రిలేటెడ్ డాక్టర్ నుంచే పట్టురండి. ఇప్పుడు ఐరన్ ఏదో పెరిగింది, నేను ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఈ ఫుడ్ నేను సజెస్ట్ చేస్తున్నాను, ఇది తీసుకోవడం వల్ల బాడీలో ఐరన్ లెవెల్స్ పెడితే రక్తహీనత అనేది మెయిన్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి అని అంటున్నారు. ఇప్పుడు అది తీసుకెళ్ళి సజెస్ట్ చేయాల్సింది ఎవరు? మనకి సర్టిఫై చేయాల్సింది ఎవరు? ఒక జనరల్ ఫిజిషియన్ చేయాల్సిందే తప్ప వేరే వేరే డాక్టర్స్ చేస్తే కుదరదు కదా. జనరల్ ఫిజిషియన్ కంపల్సరీ చేయాలి. ఆర్ అదర్వైజ్ ఒక మెడికల్ రిపోర్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం కదా, అది కూడా కొంచెం వేగ్గా అనిపించింది నాకు. ఏంటంటే ఈ సోకాల్డ్ ఫుడ్ తీసుకుంటే బ్లడ్ పెరుగుతుంది అని చెప్తున్నారు. బ్లడ్ పెరుగుతుంది అనే విషయానికి ఏంటి అంటే, బ్లడ్ పెరుగుద్ది అనేది ఒక డాక్టర్ గారు సర్టిఫై చేస్తే అలా విషయం కాదు. సపోజ్ నేనున్నాను, నాకు బ్లడ్ ఏదో 8 మిల్లీగ్రామ్సే ఉంది, మీ ప్రోడక్ట్ ఏదో చెప్తున్నారు, మీ ఫుడ్ ఏదో రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్ పెరుగుతుందని మీరు ఒక సొల్యూషన్ చెప్పారు. ఇట్ ఈస్ సైంటిఫిక్ సొల్యూషన్, అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ అ న్యాచురల్ సొల్యూషన్ ఆల్సో. కానీ ఆ ప్రోడక్ట్ నేను తీసుకున్న తర్వాత 1 వీక్కి ఏమన్నా బ్లడ్ పెరిగిందా, 2 వీక్స్కి ఏమన్నా బ్లడ్ పర్సంటేజ్ పెరిగిందా అనేది అది ఒక క్యుములేటివ్ రిపోర్టింగ్ కావాలి దానికి. ఇప్పుడు బ్లడ్ పెరిగింది అంటే పెరుగుద్ది అనే విషయం అందరికి, ఆకుకూరలు తింటే బ్లడ్ పెరుగుతుంది ఓకే. కానీ ఈ పర్టికులర్ ఆకుకూర రోజుకి భోజనంలో ఇంత చొప్పున తీసుకుంటా ఉంటే, లేకపోతే ఇంకో రకంగా ఇంకో ఫుడ్ తీసుకుంటూ ఉంటే, వారం రోజుల తర్వాత ఇదే వ్యక్తికి వారం రోజుల తర్వాత నేను మళ్ళీ ఇది ఇవాళ ఫస్ట్ ఏదో మనం బ్లడ్ టెస్ట్ చేయించాం, 8 మిల్లీగ్రామ్స్ ఉంది, ఒక 10 డేస్ వాడాము, ఏదో 10th మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో 9 మిల్లీగ్రామ్స్ అయింది, అంటే 1 మిల్లీగ్రామ్ పెరిగింది కాబట్టి ఈ ఫుడ్ ఓకే అనే విషయం మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే వీ నీడ్ ఏ డయాగ్నోసిస్ సర్టిఫికేట్, బ్లడ్ రిపోర్ట్. జనరల్గా ఏంటంటే డాక్టర్ గారు ఈ ఫుడ్ మంచిదే అన్నారని సర్టిఫికేట్ వస్తుంది, బట్ ఆ సర్టిఫికేట్ అనేది అక్కడ సపోర్ట్ ఇవ్వదు. ఎలా అంటే ఇందాక డెంటల్ గురించి చెప్పింది జనరల్ ఫిజిషియన్, మరి ఆ డాక్టర్ గారు ఎవరు? పీహెచ్‌సీ తాలూకు డాక్టర్ గారు విత్ స్టాంప్, ఆయన సిగ్నేచర్ ఉంది, డౌట్ లేదు, ఆయన పీహెచ్‌సీ డాక్టర్ గారే. కానీ ఆయన డెంటిస్ట్ అవునా కాదనే క్లారిటీ మాకు లేదు. అక్కడ అలాంటి చోట కూడా మిస్ అయిపోతారు ఒక్కోసారి ప్రాజెక్ట్. కాబట్టి కరెక్ట్ డాక్యుమెంటేషన్ అనేది పెట్టండి. తర్వాత డాక్యుమెంటేషన్ ఆర్డర్ కూడా కొంచెం మారినట్టు అనిపించింది. సపోజ్ ఒక దోమల బెడదే ఉందనుకోండి, దోమల వల్ల కలిగే నష్టాలు చివరిని ఎక్కడో పెడుతున్నారు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే అది పెట్టండి. పెట్టేస్తే అసలు ఈ ప్రాబ్లంకి ఇంటెన్సిటీ ఎంత ఉంది కాబట్టి దీన్ని ఒక ప్రాబ్లంగా ఐడెంటిఫై చేసి మన సొల్యూషన్ కోసం బయలుదేరమని ఒక లింకేజ్ ఉండాలి. ఆ లింకేజ్ ఉన్నట్లయితే మనకి చేసే పని ఏంటంటే బుక్ చూసే వాళ్ళకి ఒక గ్లాన్స్ ఒకేసారి తెలిసిపోతుంది. అంటే కొన్ని దోమలు అనేది కామన్ ప్రాబ్లం కాబట్టి అందరికీ తెలుసు అనుకోండి, కొన్ని సైన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఒక బయాలజీ ప్రాబ్లం అనేది ఫిజిక్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు, ఫిజిక్స్ వాళ్ళది బయాలజీ వాళ్ళకి తెలియకపోవచ్చు, అక్కడ జడ్జిమెంట్లు ఎవరు కూర్చుంటారో తెలియదు. చూడగానే ఒక గ్లాన్స్, ఒక క్లియరెన్స్ ఉండిపోవాలి దానిలో. సో ఇంట్రడక్షన్లోనే ఇట్లాంటివన్నీ రావాలి. వచ్చిన తర్వాత మన మెథడాలజీకి వెళ్ళాలి. మెథడాలజీలో మన సర్వే రిపోర్ట్స్ ఉండాలి, మన డాక్యుమెంటేషన్కి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని పెట్టండి. అంటే మన మెథడాలజీ అయిపోయిన తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఈ డాక్టర్ గారు ఇచ్చినవి కానీ, లేకపోతే మనం పబ్లిక్లో సర్వే చేసినవి కానీ, దాని అనాలిసిస్ రిపోర్ట్స్ కానీ, గ్రాఫ్లో ఇస్తున్నాం కదా హిస్టోగ్రామ్స్, అవన్నీ పెట్టండి. అవన్నీ పెట్టిన తర్వాత చివరికి మన కంక్లూజన్ ఏంటనేది ఇవ్వండి. ఆ కంక్లూజన్కి ముందర ఉండాలి అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆథెంటికేటెడ్ పీపుల్ ఏదైతే సర్టిఫికేట్ ఇస్తున్నారో అది ఫైనల్గా పెట్టి కంక్లూజన్లో కూడా ఇది ఓకే అని చెప్తున్నారు, కానీ దాన్ని కంక్లూజన్ చాలా అందంగా రాయొచ్చు. ఎలా అంటే పలానా సొల్యూషన్ మేము చెప్పినప్పుడు పబ్లిక్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, పబ్లిక్ సర్వే ప్రకారం 80% ఆఫ్ ది పీపుల్ దీన్ని సరిగ్గానే ఉంది, అంటే దీనివల్ల మేము లబ్ధి పొందామని చెప్పారు. అలాగే దాన్ని మెడికల్ రిపోర్ట్స్ తీసినప్పుడు మెడికల్ రిపోర్ట్లు కూడా మాకు దానికి సబ్స్టాన్షియేషన్తో వచ్చినాయి రిపోర్ట్స్, అంటే దానికి సపోర్టింగ్గానే వచ్చినాయి. దాని తర్వాత ఇదే విషయాన్ని తీసుకెళ్ళి ఒక మెడికల్ ఆఫీసర్కి, జనరల్ ఫిజిషియన్కి చూపించినప్పుడు కూడా దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏముండే, ఇది మంచిదే అని సర్టిఫై చేశారు. సో వాడిన వ్యక్తి, ఎనాలిసిస్ చేసిన వ్యక్తి, దానికి సంబంధించిన డాక్టర్ గారు 3 సర్టిఫికేట్లు అక్కడ ఉన్నప్పుడు ఈ మూడింటిని బట్టి మేము ఇచ్చిన సొల్యూషన్ కరెక్టే అని మేము
స్ట్రాంగ్గా దీనికి ఫిక్స్ కాగలుగుతున్నాము. వీ కెన్ కంక్లూడ్ దట్ అవర్ సొల్యూషన్ ఈజ్ సూటబుల్ ఫర్ సో అండ్ సో ప్రాబ్లమ్ విచ్ ఇస్ ఐడెంటిఫైడ్ ఇన్ సో అండ్ సో ఏరియా అని చెప్తాం. సో వీటన్నిటి గురించి జనరల్గా నేను ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ అడ్వాన్స్మెంట్ అని ఇందాక స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో ఆ అడ్వాన్స్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేసుకుని తీరాలి. డివిజనల్ లెవెల్లో ఉన్నదే రీసబ్మిషన్ అక్కడ చేసి బుక్లెట్ రీసబ్మిషన్ సేమ్ ప్రజెంటేషన్ చేసి వితౌట్ ఎనీ ఎన్హాన్స్మెంట్ ఆ ప్రాజెక్ట్ కనుక వస్తే అది గ్యారంటీగా అక్కడ ఆగిపోతుంది. ఆగిపోవాలని మనం కోరుకోం కదా. ఇప్పుడు 100 ప్రాజెక్టులోంచి 40 మాత్రమే బయటికి తీసాం మొన్న 29వ తారీఖు. దానిలో నుంచి మేము ఒక 50% ఒక 14 ఏదో తీయాలంటున్నారు సార్. సో దానిలో నుంచి ఒక 50% ప్రాజెక్ట్స్ తీయాలి అంటే అన్ని సమానమైన ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఒక 0.1% ల్యాబ్స్ ఎక్కడుంది అంటే డిలీట్ చేయడానికైనా సపోర్ట్ చేయడానికైనా ఆ 0.1% మనకి స్ట్రెంగ్థన్ చేసే పాయింట్ అవుతుంది. కాబట్టి ఆ 0.1% కూడా కీన్ అబ్జర్వేషన్ అయితే బుక్లెట్స్ చేస్తాం. అట్ ద సేమ్ టైం 10 నిమిషాల్లో మీ కుర్రాడి ప్రజెంటేషన్ వింటాం స్టూడెంట్ ఎవరైతే ఉన్నారు. కొంతమంది పిల్లలు నేను అబ్జర్వ్ చేసినంత వరకు మొన్న వాళ్ళు ఎంతవరకు వాళ్ళ వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఒక మేడం గారు ఒక సారో చేయిస్తే దాన్ని జస్ట్ వాళ్ళకి థియరీ పార్ట్ నేర్పించేసి పంపిస్తే కాన్ఫిడెంట్గా పిల్లలు చెప్తారు. బట్ ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం మేమేం చేస్తాం, ఒక క్వశ్చన్ స్ట్రాంగ్గా వేసేస్తాం. ఒకవేళ నిజంగా స్టూడెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే డెఫినెట్లీ హీ కెన్ సపోర్ట్ హిజ్ ఆన్సర్, హీ కెన్ సపోర్ట్ హిజ్ ప్రాజెక్ట్. అలా కాకుండా తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా జస్ట్ అక్కడ ఉన్న ప్రాజెక్ట్ని చదువుకుని వచ్చి అక్కడ జస్ట్ అప్పచెప్పడం లాంటిది జరిగిందనుకోండి, అప్పచెప్పడం అనేది ఎఫెక్టివ్గా అప్పచెప్పేస్తారు. అలా జరిగిందనుకోండి ఆ క్రాస్ క్వశ్చన్కి వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయలేరు. సో మీరు ప్రాజెక్ట్ ఏమైతే చేశారో కంప్లీట్గా వాళ్ళకి విడమర్చి చెప్పండి, బుక్ ఇచ్చి చదవమని చెప్పద్దు. కంప్లీట్గా ఇది ఇక్కడ ఇలా చేశాం కదా, ఇక్కడ ఇలా చేశాం కదా, ఇలాంటి ప్రాబ్లం ఆలోచించాం కదా, దీనికి ఆన్సర్ వచ్చింది కదా, ఒకవేళ జడ్జి కనుక ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే ఇప్పుడు నువ్వేం అబ్జర్వ్ చేసావు దాన్ని అక్కడ చెప్పాల్సి ఉంటుంది అని ఆ రకమైన అండర్స్టాండింగ్ కూడా వాళ్ళకి రావాలి స్టూడెంట్కి యాజ్ ఎ పార్టిసిపెంట్. అలా ఆ స్టూడెంట్ క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడు వెరీ హ్యాపీ టు సే ఏంటంటే ఒక 2-3 స్టూడెంట్స్ ఎంత స్ట్రాంగ్గా దాని మీద నిలబడిపోయారంటే ఖచ్చితంగా ఇది ఎలా జరుగుతుంది అని నేను అడిగినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ దానిలో ఇంతకంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఇదే బెటర్ కదా అని నేను సపోర్ట్ చేసుకోగలిగారు కొంతమంది పిల్లలు. కరెక్ట్గా ఇప్పుడు ఐడెంటిఫై చేయలేని వాళ్ళు ఎవరన్నది ఒక 2-3 స్టూడెంట్స్ చాలా చిన్న క్లాసుల పిల్లలు చిన్నగా ఉన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు వస్తాయంటే ఆ వర్క్ వాళ్ళు చేసినప్పుడు మాత్రమే వస్తాయి, అంతకు మించి రాదు. ఇంకా ఏ రకంగానే రాదు, చదివితే రాదు, అది దానిలో ఇన్వాల్వ్ అయితే వస్తుంది. సో గతంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేదా తర్వాత సంగతి. ఇప్పుడు ఈ వారం రోజుల్లో మాత్రం దాని గురించి పూర్తి స్టడీ చేయాలి, చదివి ప్రజెంట్ చేయడం ఒక్కటే మాత్రం పెట్టుకోవద్దు. మీ ప్రాజెక్ట్ గురించి అడ్వాన్స్మెంట్స్ ఏమన్నా మీకు ఫర్దర్గా ఏం చేయగలము అనేది ఒక డౌట్ ఏమన్నా ఉంటే మధ్యాహ్నం మీకు అవైలబుల్ టైం ఎప్పుడండి? హలో, జనరల్గా మీకు లంచ్ టైం అయిపోయి నెక్స్ట్ అవర్ ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది మేడం? శ్రీదేవి మేడం గారు. మేడం గారు సార్ వీళ్ళకి నెక్స్ట్ 2:30 to 3:30 పెట్టండి సరిపోతుంది. ఓకే ఓకే 2:30 ఓకే కదా సార్ అందరికి? 2:30 to 3:30 పెట్టండి అందరికీ. అంటే వాళ్ళ ఇష్టం కదా, జాయిన్ అవుతారు. ఇప్పుడు 19 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. ఓకే, మరి 40 మంది ఉండాలి. అది ఇప్పుడు ప్రాబ్లం లేదు అంటే కంటిన్యూ చేసేద్దాం సార్. లేదు ఇప్పుడు కుదరదులేండి, లంచ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ మీకు చెప్పాలి కదా ఏంటి అనేది, అప్పుడు వాళ్ళతో మాట్లాడొచ్చు. ప్రాజెక్ట్ ఏంటని మీకు చెప్తే కదా, మీరు మొత్తం మీరు చెప్పేశారు కదా ఎలా ఉండాలి అనేది అయిపోయింది. వాళ్ళు ఇంకా ఒక్కొక్కరు మీతో ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకోవాలనుకుని నేర్చుకుంటారు, వాళ్ళ ఇష్టం. సరే ఇప్పుడు ముందు లింక్ పెట్టేయండి. 2 o'clock నేను లింక్ ఇచ్చేస్తాను సార్. ముందే ఇచ్చేయండి లింక్, ఇప్పుడు ఇచ్చేస్తే అది సర్క్యులేట్ అవుతుంది, వాళ్ళు జాయిన్ అయిపోతారు, అందరికి వెళ్ళిపోతారు. ఓకే, 2 o'clock కల్లా మీరు జాయిన్ అవ్వడం స్టార్ట్ అయిపోతే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంటరాక్ట్ అవుతారు. మీ ప్రాజెక్ట్స్ నాకు చెప్పినట్లయితే దానిలో అడ్వాన్స్మెంట్ ఎలా వెళ్ళొచ్చు అనేది నేను చెప్పవచ్చు. ఓకే సార్. ఓకే, క్లోజ్ చేయండి. రైట్. ఓకే సార్. ఓకే సార్, ఫర్ దిస్ సెషన్ ఐఎమ్ కంక్లూడింగ్ ఫర్ దిస్ మూమెంట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? క్లోజ్ చేయండి పర్వాలేదు ఇంకా. ఓకే, సో విల్ మీట్ అగైన్ బై 2 o'clock. థ్యాంక్ యూ.
అమ్మా నువ్వు ఒక్క సబ్జెక్ట్ విన్నావా? ఏమిటి మీకు బేసిక్స్ అది ఏమిటి బేసిక్స్ రావండి. ప్లస్ ఒక 2 రోజులు వదిలేసాను మిగతా లైట్లు తీసేస్తా. అసలు నేను పట్టుకొని